హాయ్ అండి. అమ్మవారికి ఇష్టమైన పూర్ణం బూరెలను సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా ఒక గ్లాస్ వరకు పొట్టు మినపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. అదేవిధంగా ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి నైట్ అంతా నాననివ్వండి. ఈ రెండింటిని నైట్ అంతా నాననివ్వండి. పూర్ణాలు చేసుకునే గంట ముందు ఒక గ్లాస్ వరకు పచ్చెనపప్పును కూడా నానబెట్టుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. నైట్ అంతా నానిన మినప్పప్పు పొట్టుపోయే వరకు శుభ్రంగా కడుక్కొని పప్పులో వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకోండి. పప్పు నలగడానికని కొంచెం వాటర్ వేసుకొని పప్పు మెత్తగా మిక్సీ చేసుకోండి. ఈ విధంగా ఉండాలండి, మరీ పలచగా కాకుండా. బియ్యాన్ని కూడా మరీ మెత్తగా చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటే మెత్తగా నలుగుతాయండి. ఎక్కువ వాటర్ వేయొద్దండి, పప్పు లూజ్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా రుబ్బుకోండి. ఈ బియ్యం మిశ్రమాన్ని కూడా పప్పులో వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. అర స్పూన్ వరకు సాల్టు, 2 స్పూన్ల వరకు బెల్లాన్ని వేసి శుభ్రంగా కలుపుకోండి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి సోయా పిండిని శుభ్రంగా కలుపుకోండి. ఈ పిండిని 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసుకొని 1 గ్లాసుకు 2 గ్లాసు చొప్పున వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టి పొయ్యిపై పెట్టుకోండి. 4 విజిల్స్ వచ్చే వరకు పొయ్యిపై పెట్టుకోండి. విజిల్ చల్లారాక మూత తీసుకొని వీడియోలో చూపించే విధంగా పప్పు ఉడకాలండి. ఇలా పప్పు బాగా మెత్తగా ఉడిగాక స్ట్రైనర్లో వేసుకొని పప్పును వడగట్టుకోండి. ఆ పప్పు అంతటిని ఒక కళాయిలో వేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి. పప్పు బాగా నలగాలండి. ఒక గ్లాస్కి 1 గ్లాస్ చొప్పున బెల్లాన్ని కూడా వేసి కొంచెం వాటర్ వేసి బాగా దగ్గర పడే వరకు కలుపుకోండి. పప్పు పిండి అనేది బాగా దగ్గర పడాలండి. పూర్ణం అనేది ఒక యాలకును కూడా వేసి బాగా దగ్గర పడే వరకు కలుపుకోండి. 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. పూర్ణం బాగా దగ్గర పడుతుందండి. చల్లారాక ఒక్కొక్క పూర్ణంగా చుట్టుకోండి. ఇలా పూర్ణాలన్నింటినీ చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పక్క పెట్టుకున్న సోయా పిండిని కూడా శుభ్రంగా కలుపుకోండి. బాగా కలుపుకోవాలండి, అప్పుడే పూర్ణాలు బాగా వస్తాయి. పొయ్యిపై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ బాగా మరిగే వరకు మరగనివ్వండి. ఒక్కొక్క పూర్ణాన్ని సోయా పిండిలో వేసుకొని ఆయిల్ బాగా మరిగాక ఒక్కొక్క పూర్ణాన్ని వేసుకోండి. ఏ వైపు గ్యాప్ లేకుండా పూర్ణాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు పూర్ణం బాగా వేగి పర్ఫెక్ట్గా వస్తాయి. అన్ని పూర్ణాలను ఇదే విధంగా ఏ వైపు ఖాళీ లేకుండా వేసుకోండి. ఆయిల్లో బాగా వేగాకే పూర్ణాన్ని వేరే వైపు తిప్పుకోండి, లేకపోతే పూర్ణం సరిగా రాదండి. మంచి రంగు వచ్చే వరకు పూర్ణాలను బాగా వేపుకోవాలి. ఇలా అన్ని పూర్ణాలను వేపుకొని ప్లేట్లోకి తీసుకోండి. సింపుల్గా ఈ విధంగా పూర్ణాలను తయారీ చేయండి, చాలా టేస్టీగా కుదురుతాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.